మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని మనకిచ్చి ఆయుష్ని పెంచి సజీవుల సంఖ్యలో మనల్ని ఉంచాడు. కాబట్టి కలవరపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ప్రభువుకి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించండి. మరి ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థన చేశారా? ఒకవేళ మర్చిపోతే, ఒకవేళ టైం లేకపోయినా టైం పెట్టుకొని బైబిల్ చదవండి, ప్రార్థించండి. ఖచ్చితంగా ఈరోజు దేవుడు మీకు దీవెనకరంగా ఈ రోజును మారుస్తాడు. అయితే షు కలవరం మనిషి హృదయాన్ని భయంతో నింపిద్ది. ఇశ్రాయేలు కలవరపడుతున్నారు. ఎందుకంటే శత్రువు తరుముతున్నాడు. శత్రువు యొక్క ప్లాన్, శత్రువు యొక్క ఆలోచన, శత్రువు యొక్క మనస్సు తన మనసులో ఎలా ఉంది చదువుదాం. నిర్గమకాండం 15 అధ్యాయం 9 తరిమెదను కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వల్ల నా ఆశ తీర్చుకుందను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకుంటున్నాడు. నేను తరుగుతాను, కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, నా కత్తి దూసి వారిని నాశనం చేస్తానని శత్రువు అనుకుంటున్నాడు. శత్రువు యొక్క ప్రణాళిక అలా ఉంటే దేవుని ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? శత్రువు దగ్గరికి రావడంతోనే ఒక దిక్కును పరిగెత్తుకుంటూ వచ్చిన శత్రువు ఒక ఒక దారిలో మనల్ని తరమటానికి వచ్చిన శత్రువు 7 దారిలో పారిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వింటున్నాం కదా పైన, యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. ఆయన ఎవరు? శత్రువు చేతిలో నుండి విమోచించి రక్షించే దేవుడు. శత్రువు అనుకున్న ఆలోచనలు ఇక్కడ జరిగినాయా? దేవుడు ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చాడు. 2 పాయలుగా చీల్చి, వాడు తరిమేదను కలుసుకునేదను, నా ఆశ తీర్చుకునేదను, నా చెయ్యి వారిని నాశనం చేస్తాను అనుకున్న శత్రువు ఆ నీళ్ళల్లో పడి మునిగిపోయేటట్లు దేవుడు చేశాడు. ఐగుప్తీయులు అంట తట్టుకోలేకపోయారంట. ఐగుప్తీయులు అన్నారంట, ఇదిగో మనతో యెహోవా యుద్ధం చేస్తున్నాడు, పారిపోదాం రండి, పారిపోదాం పద అని కేకలేశారంట. కేకలిస్తే వాక్యం సెలవిస్తుంది, ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేదంట. శత్రువు ఒక్కడు తప్పించుకోలేడు. అందుకే మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయం 8-9 వాక్యం కనిపిస్తుంది చూడండి. మెలకువగా ఉండండి, మీ శత్రువు అయిన సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునని తిరుగుతున్నాడు, వాడిని ఎదిరించండి, వాడిని జయించండి. యేసునామములో దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. అద్భుతం దేవుడు జరిగించబోతున్నాడు. షడ్రక మెషక అబేద్నెగోలు అని వారిని అగ్నిగుండంలో కాల్చడానికి నెబుకద్నెజరు చూసినా అక్కడి నుంచి కాపాడి 4వ వ్యక్తిగా నిలబడి అగ్ని బలమును చల్లార్చిన దేవుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో శత్రువులు దానియేలుని హతం చేద్దామనుకుని సింహాల బోనులో ఆయన్ని పడవేశారు. ఆకలితో ఉంచిన సింహాలను పెట్టి, ఎన్ని సింహాలు ఉన్నాయో కానీ వాక్యం సెలవిస్తుంది, సింహాలన్నీ కూడా మౌనంగా ఉన్నాయంట దానియేలు గారి ముందు. ఒక్క సింహం కూడా నోరాడించలేదు, తలాడించలేదు. కానీ అదే సింహాల బోన్లో వేయబడిన సింహాల బోన్లో వేయబడిన దానియేలు సింహాల బోన్లో వేస్తే వీళ్ళు హాయిగా నిద్రపోతున్నారంట. వేకువనే రాజుగారు వచ్చి ఇట్లా చేసిన శత్రువుల్ని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని సింహాల బోన్లో వేయమన్నప్పుడు వారు నిద్రపోతున్నారు హాయిగా. తలుపులు కొట్టి వాళ్ళని నిద్ర ముఖాల మీద నుంచి లాక్కొచ్చి సింహాల బోన్లో పడవేస్తే బైబిల్లో ఉంటుంది, వారిని వారి పిల్లల్ని ఆ యొక్క సింహాలంట నేల మీద పడకుండా నోటితో క్యాచ్ పట్టుకొని కొరికి నమిలి ఎముకలను కూడా పిండి చేస్తున్నాయంట. అయ్యో, వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా. శత్రువు అంతం అలా ఉంటుంది, శత్రువు నాశనం అలా ఉంటుంది. దావీదు అంటాడు, అయ్యా, దావీదు కీర్తన 13 శత్రువు నా మీద అతిశయిస్తున్నాడయ్యా, శత్రువు నా మీద ఉల్లసిస్తున్నాడు. శత్రువు ఉల్లసించేది, శత్రువు అతిశయించేది, శత్రువు గంతులు వేసేది కొద్దిసేపే. నా శత్రువు నన్ను అతిశయపడద్దు, నువ్వు మిగులు అతిశయిస్తున్నావు, నేను తిరిగి లేస్తాను. నా శత్రువు నేను పడినను నేను తిరిగి లేస్తానని చెప్తున్నాడు. యెహోవా లేచును గాక, శత్రువులు చెదిరిపోవుదురు గాక. మీరు ఆమెను చెప్పారని నేను నమ్ముతున్నాను. శత్రువులు చెదిరిపోయే కాలం దగ్గరికి వచ్చింది. శత్రువు చేతుల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, సంపూర్ణంగా విడిపించబోతున్నాడు. అయితే సాతాను నుంచి విడిపించే, శత్రువు చేతి నుంచి విడిపించే శక్తి ప్రార్థనకే ఉంది. ప్రార్థించండి, అయ్యా, నా శత్రువుని నేను జయించాలి, నాకు సహాయం చేయి. శత్రువు నవ్వకూడదు, శత్రువు ఉల్లసించకూడదయ్యా, శత్రువు ఓడిపోవాలి అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు శత్రువుల చేతుల నుంచి నేను విడిపిస్తాడు.
పూర్తిగా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శత్రువు పారిపోతాడు. శత్రువు లయమైపోతాడు. పేతురు గారిని చంపాలనుకున్న శత్రువు ఏమయ్యాడు? అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చూడండి. మీరు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు గారిని ఖచ్చితంగా చంపాలి అనుకున్న ఆ యొక్క హెరోదు ఆ ప్రారంభ వచనంలో పేతురుని చంపాలనుకొని జైల్లో వేశాడు. ముగింపు వచనాల్లో తాను కింద పడి పురుగులు పడి దేవదూత చేత మొత్తబడి అక్కడికక్కడ పురుగులు పడి చచ్చిపోయాడు. ఎంతో భయంకరంగా ఉంది కదా! ఈరోజు శత్రువుని గురించి భయపడుతున్నావు. భయపడద్దు, యేసయ్యను ఆశ్రయించు. శత్రువు మీద జయిస్తావు. శత్రువు ఓడిపోతాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, శత్రువు ఓడిపోతున్నాడు. శత్రువు పారిపోతున్నాడు. యెహోవా లేచును గాక, మా శత్రువులు చెదిరిపోవుదురు గాక. నీ శక్తితో మమ్మల్ని నింపి మేము కలవరపడకుండా మా శత్రువు అయిన సాతాను ప్రార్థన లేకపోతేనే జయిస్తాడని తెలుసుకుని ప్రార్థనతో జయించే కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.